పివి నరసింహరావు నల్గొండలో పోటీ చేశారు. పెద్ద మనసుతో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీతో అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. అందుకని నేను నా మిత్రులైన బీజేపీ నాయకులతో, బీఆర్ఎస్ నాయకులతో, కాంగ్రెస్ నాయకులతో రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, వరంగల్ సీటు మీరు అభ్యర్థుల్ని అనౌన్స్ చేద్దామన్నా చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇలాంటి వారు, బాబు మోహన్ గారు లాంటి వారు అందరికీ తెలుసు ఆయన డబ్బు మనిషి కాదు. వారన్నట్టే నేను మొట్టమొదటి వారిని కలిసింది, వారి ఇంటిలో భోంచేసింది 2006. అంటే మాకు బాగా పరిచయం 30 సంవత్సరాల నుంచి మా అన్నయ్య గారికి. ఖమ్మంలో మహాసభ జరిగినప్పుడు 1,00,000 మంది వచ్చినప్పుడు బాబు మోహన్ గారిని మా అన్నయ్య నాకు పరిచయం చేశారు. రామనాగేశ్వరరావు చాలా మంది అక్కడ ఉన్నారు. కానీ బాబు మోహన్ రావు గారి ఇంటికే నన్ను భోజనం తీసుకెళ్ళారు మా బ్రదర్. అంత క్లోజ్ సత్యం జరిగింది. వారు అబ్బాయి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అమెరికా నుండి నేను మీకు కాల్ చేసి ప్రేయర్ చేశాను. దేవుని కృపను బట్టి ఒక యంగ్ సన్ యాక్సిడెంటల్ డెత్ అయినప్పటికీ ప్రజాసేవను ఆయన విడిచిపెట్టలేదు. ప్రజలకి సేవ చేయడమే ప్రజాశాంతి పార్టీ లక్ష్యం. అధికారము లేకుండా అఫీషియల్గా 62 బిలియన్లు అంటే 5 లక్షల కోట్లు పంచగలిగిన సత్తా దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టే అనేక మంది ప్రధానమంత్రులు, 16 మంది ముఖ్యమంత్రులు నా మద్దతు తీసుకున్నారు. సో నేను కోరేది ఏంటంటే, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా పోటీ చేసినప్పుడు ఆయన పార్టీ తరఫున లోక్సత్తా పెద్ద మనసు ఉన్న వారి క్యాండిడేట్లు పెట్టకుండా వారికి మద్దతు ఇచ్చారు. అదే జరిగింది ఇప్పుడు విశాఖపట్నంలో. నేను పోటీ చేస్తున్నాను అని అనౌన్స్మెంట్ చేసిన వెంటనే కొద్ది రోజుల్లో, వరాల్లో ఎంవివి సత్యనారాయణ గారు ఇప్పుడు ప్రెసిడెంట్ చెప్పి నేను పోటీ చేయను అని ఎమ్మెల్యేగా ఈస్ట్లో పోటీ చేస్తున్నాను. నెంబర్ 2 పొజిషన్ వచ్చిన భరత్ కూడా పాలుగారు వస్తేనే, తాత ఎంపీ అక్కడ, పాలుగారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది విశాఖపట్నంలోని, ఆయన కూడా పోటీ చేయనని చర్చలు జరిగాయి. ఇంకా జేడీ లక్ష్మీనారాయణ గారు 3 లక్షల ఓట్లు వచ్చిన ఆయన అనేక సార్లు ఇక్కడ వైజాగ్ ఆఫీసులో ప్రెస్ మీట్లో మీ ముందు కూర్చొని ఆయన స్పష్టంగా చెప్పారు, బాలుగారికి ఉన్న సంబంధాల్లో దేశాభివృద్ధి జరుగుతుంది కనుక నేను బాలుగారికి ఎంపీగా కంటెస్ట్ చేయను అని ఆయన ఇప్పుడు నార్త్ విశాఖపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వారికి నేను మద్దతు ఇస్తున్నా, వారు నాకు ఎంపీగా మద్దతు ఇస్తున్నారు. ఏ విధంగా ముగ్గురు కంటెస్ట్ చేసిన వారికి ముగ్గురు చేయట్లేదో ఇప్పుడు పోటీ. ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ని పెట్టవచ్చు, వైసీపీ క్యాండిడేట్ని ఎవరైనా పెట్టవచ్చు. పెట్టానంట పెట్టవద్దు అని నా రిక్వెస్ట్. ఎందుకంటే దేశం అప్పు నెలకి 1,00,000 కోట్లు అవుతుంది, వడ్డీ కట్టలేని పరిస్థితి. నా మిత్రులైన మోదీ గారికి అనేక సార్లు పెద్దలకు చెప్పింది ఏంటంటే, ఎకానమీ షుడ్ బి ప్రొటెక్టెడ్. అక్టోబర్ 5, 2022 బిఆర్ఎస్ అక్కడ పార్టీ ఆవిర్భావానికి ముందే, 1 గంట ముందే గద్దరన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కాదని, మోదీ అమిత్ షా గారిని కాదని, కేసీఆర్ కేటీఆర్ గారిని కాదని, సిపిఐ సిపిఎంలు కాదని, ఒకే ఒక పార్టీలో ఆయన జీవితంలో 75 సంవత్సరాల వయసులో చేరారు. ప్రజాశాంతి పార్టీ. మీ మీడియా అందరూ ఇంటర్వ్యూ చేశారు, మునుగోడెల్లి క్యాంపెయిన్ చేశారు, ఒత్తిడి తీసుకొచ్చారు, ఇంకొక పార్టీలో చేరమని అనేక ఆఫర్లు ఇచ్చారు. గద్దరన్న చనిపోయినంత వరకు ఇంకో కండువ కప్పుకోలేదు, ఇంకో పార్టీలో చేరలేదు. అంతకంటే 100 రెట్లు అనుభవం ఉన్నాడు బాబు మోహన్ గారు. ఆల్రెడీ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు అనుకుంటారు మంత్రిగా, సంవత్సరాలు
3 ప్రధాన పార్టీలు నిలబడి గెలిచి ఎన్టీ రామారావు మొదటిసారి గెలిచారు, రెండోసారి ఓడిపోయారు. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అది వారే నాకు చెప్పారు. ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు, 0.5% కూడా ఓట్లు రాలేదు రెండోసారి. ప్రజలు గెలిపిస్తేనే కార్యకర్తలు గెలిచేది, కార్యకర్తలు గెలిపిస్తేనే అభివృద్ధి జరిగేది. ఇదే మీకు చివరి అవకాశం. రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను. అందుకనే అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే, విశాఖపట్నంలో నాకు, వరంగల్లో బాబు మోహన్ గారికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంతకంటే ఇప్పుడు వరకు చేసిన కృషి కంటే 100 రెట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక. ఆ దేవుడు మాకు కెపాసిటీ ఇచ్చాడు కనుక మీరు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు మోహన్ గారిని